ఓయ్ పిలగా క్రీస్తు శేషులు అనంతుల వంజరి నరసయ్య గారు లేరని, మరి వాళ్ళ కొడుకు మనవడు విజయ్ కుమారు, మనవరాలు అశ్విని, మనవడు జయదర్శను, శ్రీయాంశు వీళ్ళందరూ కలిసి 516 రూపాయలు దానం చేసిండ్రు తాత నరసయ్య పేరు మీద. నువ్వు ఎక్కడా పోతివి తాతయ్యా, నీ మనవడు విజయ్ కుమారుని నాది చేస్తున్నా, ఓ తాత నరసయ్యా. అమ్మెనక అమ్మ తీరు చందమామ నీవే చెప్పు, అక్కనక అక్క తీరు చుక్కల్లారా జాడా చెప్పు. ఇక అమ్మ తాత ఏడా ఉండో ఏడా తిండో ఏమైండో తాతయ్యా, నువ్వు ఎక్కడెళ్ళిపోతీవి తాతయ్యా, నువ్వు ఏ తవ్వాన వస్తావో నరసయ్యా. పొద్దున్నాలేసి కొయ్యాకున్నా అంగిని తొడిగి మనవడ మల్లస్థానాన్ని జల్దీ జల్దీ ఓతివి తాత. నువ్వు పొద్దున్నాలేసి దండం మీది బట్టలు కట్టి మనవడ మల్లస్థానాన్ని జల్దీ జల్దీ ఓతివి తాత. నువ్వు పాసి నోటాలేసి మనవరాళ్ళు లేపి మాటలాడి బువ్వ అండి పెట్టు గవరైతుందన్న వాట, బువ్వ అండి కూర అండి గలవలకు కోనున్నది మనవరాలు అశ్విని. మనవరాలు పల్లెం పట్టుకొని కూర్చుంది, తాతయ్య వస్తే కలిసి తింటానంటుంది. మనవడా నా మనవడా విజయ్ కుమారు, ఇక నేను వెళ్ళిపోతా ఉన్నా నా మనవడా. పసివిలగాని సందవు మనవడా, నువ్వు నన్నరుసుకున్నవు, ఆ దేవుడే ఓర్వలేదో, ఈ నరుడే నమ్మలేదో, పెంట వీధి కోడి పిల్లను గద్దదన్నకపోయినట్టు ఆ దేవుడు నన్ను తీసుకపోయనా మనవడా. నా మనవరాల అశ్వినవ్వా అశ్వినవ్వా, ఇక మీ చేతి అన్నమైనా మనవరాల, ఇక నాకు బాగి తీరినది మనవరాల. మీకిద్దరు కొడుకులు పుట్టిన నాడు నా మనవనికి కొడుకులు పుట్టిండ్రు, నేను సంబరపడ్డా నేను సంతోషపడ్డా. ఎత్తుకొని ముద్దాడే యాళ్ళ లోపల ఆ దేవుడు నన్నోర్వకపాయనా. నేను పోతవున్నా నా మనవడా, ఇక నేను వెళ్ళిపోతా ఉన్నా విజయ్, ఉండనాని అన్ననా నా మనవడా. ఆ దేవుడు నన్ను ఓర్వలేదు నా మనవడా. మరే చనిపోయి స్వర్గస్థుడైన అనంతుల నరసయ్య గారికి చక్కగా స్వర్గము దొరికి అగో మనున్న మనవనికి మనవరాలకు కలల్ల నీడల్ల గనబడిపోవాలరా వంజరి నరసయ్య.